కాళేశ్వరం ఇష్యూలో సీఎం గారు చాలా గట్టిగా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతా ఉన్నారు. కానీ బీజేపీలో ఒకే ఒక ఎంపీ ఈటల ఒక్కరే మాట్లాడుతున్నారు, అవును నీళ్ళు ఎత్తిపోయాల్సిందే అంటున్నారు, మిగతా ఎంపీలు మాట్లాడారు. అంటే ఆయన బీజేపీలో ఉన్న బీఆర్ఎస్ ఉన్నాడు కాబట్టి వాళ్ళని సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈయన అడుగుతాడో ఆయన ఇటు వస్తాడో తెలియదు. కానీ మొత్తానికి ఇప్పుడు ఆయన కూడా దీంట్లో ఘోష్ కమిషన్కు దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి. సో ఆ పాత ప్రేమలు ఏమైనా పుట్టొచ్చేమో. కానీ ఏది ఏమైనా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పవర్ పోయిన తర్వాత వాళ్లకు మామూలు ఇబ్బంది కావట్లేదు. పవర్లో నిరంతరం ఉంటామనే ఉద్దేశంతో అకృత్యాలు చేసింది. అకృత్యాలు చేసేటప్పుడు ఉండాలి, తప్పులు చేసేటప్పుడు ఉండాలి, ప్రజాధనం దుర్వినియోగం చేసేటప్పుడు ఉండాలి, ప్రజాధనం దోచుకునేటప్పుడు ఉండాలి. ఇప్పుడు వచ్చి లబోదిబో అని మొత్తుకున్నా ఎవడు పట్టించుకోడు. మేము అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఓడిపోయాం తప్ప ప్రజల వ్యతిరేకతగా. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు వస్తుంది? ఇంకో గిట్లాంటి తెలివి తక్కువ స్టేట్మెంట్ ఇవ్వడం వల్లనే ముఖ్యమంత్రులు లెక్క చేయకపోవడము, ప్రధానమంత్రులు లెక్క చేయకపోవడము, ప్రజలను లెక్క చేయకపోవడం, లెక్క చేయనంతనంతరమే ఓటే వస్తుంది. ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకొని, సోయి తెచ్చుకొని, ప్రశాంతంగా ఆలోచించి మీరు ఎందుకు ఓడిపోయినరో, అసలు మీ ఉద్యమం పేపర్లలో, టీవీలలో, సోషల్ మీడియాలో, ప్రాపగండా వాటిల్లో తప్పితే ఎక్కడ కూడా నిజాలు మీరు చెప్పే పరిస్థితులు లేదు. క్షేత్రం కంటే రారు, అసెంబ్లీలు అంటే చర్చించరు. అసెంబ్లీలో చర్చిస్తే ఏముంటుంది? అన్ని లెక్కలు వస్తాయి కాబట్టి అక్కడ చర్చించరు. బయట వచ్చి బజార్లో వాళ్ళకుండే మీడియాతో వాళ్ళకుండే ఏది సోకాల్డ్ ఏదో సీక్రెట్ ఏజెన్సీ లెక్క ఎక్కడ గూఢాచార టీవీలలో ఎక్కడి నుంచో చెప్పినట్టు ఉంటుంది. ఏదో ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా మాట్లాడతారు. కాబట్టి అవి సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకోవచ్చు, బూస్ట్ పెట్టుకోవచ్చు, ఫేస్బుక్లలో పెట్టుకోవచ్చు, ట్విట్టర్లలో పెట్టుకోవచ్చు, అన్నిటిలో పెట్టుకోవచ్చు. అబద్ధాన్ని ఆడ పెట్టేస్తే అందరు చూస్తారు కదా. కాబట్టి మిమ్మల్ని నమ్మే పరిస్థితులు ఫస్ట్ మీరే ఒక అబద్ధం, మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. ఇలా మీరు ఎంత తెగబడి ముఖ్యమంత్రిని లేకపోతే ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఎంత హీనంగా ట్రోల్ చేసినా అది మీకు సెట్ బ్యాక్ అయితే తప్పితే కాంగ్రెస్ పార్టీకి కాదు. ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి మీద చేస్తున్న ఈ దుష్ప్రచారం వల్ల మీ పరువు పతనం అవుతున్నదనే విషయాన్ని గమనించట్లేదు అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ నాయకుడు లేడు, మీకు నాయకత్వం లేదు, మీకు దారి లేదు, తెన్ను లేదు. తెగించిన లింగం అన్నట్టుగా ఇట్లా ఏమంటారు అదుపు ఆలోచన లేని వాటి వల్ల బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ వచ్చేది ఏముంది. రైట్. థ్యాంక్ యూ.